హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ వచ్చేసి నేను ప్రొద్దున్నే కుక్కర్ అయితే తీసేసుకున్నాను. ఉర్లగడ్డలేసి ఒక విజిల్ పెట్టేస్తే మనకి ఉర్లగడ్డలు ఉడికిపోతాయి. ఒక విజిల్ పెడితే సరిపోతుందండి. ఇక్కడ నేను ఈరోజు ఆలు కర్రీ చేసి అలాగే పూరి అయితే చేద్దాం అనుకుంటున్నాను. అందుకనేసి ఉర్లగడ్డలని ఇలా కోసేసి కుక్కర్లోకి అయితే వేసేసాను. ఇలా చేసుకుంటే కూర అనేది త్వరగా రెడీ అవుతుంది. ప్రొద్దున్నే పిల్లలకు బాక్స్ కట్టియాలి అంటే మనకు త్వరగా అయిపోవాలి కదా. అందుకు నేను ఫస్ట్ ఇలాగా ఆలుని ఇలా ఉడకబెట్టేసుకుంటాను. పిల్లోడికి ముందే పాలైతే వేసి ఇచ్చేసాను. పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఉర్లగడ్డలు అయితే ఒక విజిల్ వచ్చి ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మసాలా కావాలి కదా ఇందులోకి. ఇప్పుడు మసాలా కోసం అనేసి నేను ఎండు కొబ్బరిని ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ లవంగాల్ని ఒక 3 లవంగాలు తీసుకున్నాను. ఈ పోపుల డబ్బా నేను మీషోలో అయితే తీసుకున్నానండి. అప్పుడు బై 1 గెట్ 1 అని ఉన్నిన్నది. ఇవి 2 బాక్సులు వచ్చాయన్నమాట. మనకు 2 బాక్సులు అయినా 120కో ఏమో వచ్చాయి, నాకు గుర్తులేదు. కానీ తక్కువ డబ్బులతోనే క్వాలిటీ అయితే బాగుందన్నమాట. ఇలాగ 2 అయితే తీసుకున్నాను నేను. అప్పుడు చాలా రోజులైందిలేండి అవి తీసేసుకొని నేను. ఇక్కడ నేను వచ్చేసి చెక్కను, లవంగాలు, అలాగే ఎండు కొబ్బరి, తెల్లవాయలు, అల్లము వేసి ఆడిచ్చేస్తున్నాను మిక్సీను. ఇలాగ ఆడిచ్చేసుకొని పక్కన పెట్టేసుకున్న మసాలాను ఇప్పుడు కుక్కర్ విజిల్ పోయింది కదా, ఆవిరంతా పోయిన తర్వాత నేను మూత తీసేసి ఇప్పుడు ఆ వేడి నీళ్ళని పక్క గిన్నెలోకి అయితే వంపేసి ఇక్కడ చల్ల నీళ్ళు అయితే పోసేసుకుంటున్నాను. ఇలాగా చల్లనీళ్ళు పోసేసుకొని, లేదు మీకు టైం ఉంది అంటే అవి వంచేసుకొని పక్కన పెట్టేసుకుంటే చల్లగా అయిపోయిన తర్వాత మనకు ఆ పైన తొక్కంతా తీసేసుకోవచ్చు అనమాట. నేను చల్లనీళ్ళు పోసేసుకొని ఇలాగా ఆలు పైన పీలంతా ఇలాగ తీసేస్తున్నాను. ఇలాగ తీసేసుకున్న ఆలుకు వచ్చేసి ముక్కల్లాగా కట్ చేసుకొని ఇప్పుడైతే నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని పోపుకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులోకి వచ్చేసి ఆవాలు అలాగే జీలకర్ర వేసుకున్న తర్వాత ఇక్కడ ఉల్లిపాయ, కరివేపాకు వేసుకోవాలన్నమాట. ఇలాగ ఆయిల్లోకి అంతా వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. ఈరోజు నేను ఎందుకు ఆలు కర్రీను పూరి చేస్తున్నానంటే స్కూల్లో ఎప్పుడన్నా ఒకసారి మనకు చెప్తారనమాట, ఇది బాక్స్ కట్టి పంపియండి అనేసి. ఈరోజు ఆలు కర్రీ అలాగే పూరి చేసి కట్టిమ్మని చెప్పారు. అందుకనేసి నేను ఇడ్లీ చేద్దాం అనుకున్నాను. అందుకని ఇంకా ఆలును పూరి కర్రీ కట్టిమ్మన్నారు కదా అని నానబోయలేదు నేను. ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకున్నాం కదా ఆయిల్లో, కొద్దిగా మగ్గుతానే మనము 2 టమోటాలు అయితే కట్ చేసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకొని ఇలాగ ఒక్కసారి అంతా కలిపేసుకోవాలి. ఇలాగ కలిపేసుకున్న తర్వాత మనకు టమోటాలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరి, అల్లము అలాగే తెల్లవాయలు ఇవి ఒక్కటే కదా నేను మిక్సీ పట్టుకొని ఉండేది. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కారము అలాగే పసుపు, కొంచెము గరం మసాలా, ధనియాల పొడి అయితే వేసేసుకుంటాను. ఇక్కడ పక్కన పాలైతే పెద్దోడు వాళ్ళ నాన్న అయితే మొహం కడుక్కున్నారు. వాళ్ళకైతే పాలైతే చేసిస్తున్నాను కాఫీకి. వేసేసాను ఇక్కడ కారం పొడి, గరం మసాలా అలాగే పసుపు, ధనియాల పొడి వేసేసుకొని ఇలాగ కొద్దిసేపు అలాగ వేయించేసుకుంటే ఆ పచ్చివాసన అంతా పోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ కొబ్బరి పేస్ట్ అంతా కూడా ఇందులోకైతే వేసేసుకోవాలి. ఇలాగ కొన్ని నీళ్ళన్నీ పోసుకుంటూ ఇలాగా వేసుకుంటున్నాను అన్నమాట. ఇలాగ వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలాగంతా కలిపేసుకోవాలి. దీన్ని నేను కలిపేసుకునే లోపల అటుపక్కన పాలు అయితే ఉడుకుతున్నాయండి. ఇప్పుడు కాఫీ అయితే చేస్తాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కాఫీ అయితే తిరగొట్టేసి వాళ్ళ నాన్నకైతే ఇచ్చేస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ మసాలా అయితే ఉడుకుతోంది కదా, ఇందులోకి వచ్చేసి ఇంకొక గ్లాస్ నీళ్ళు అయితే పోసుకోవాలండి. నేను కొన్నే కదా మిక్సీ తొలిపిన నీళ్ళు ఒక్కటే కదా పోసినది. ఇప్పుడు ఇంకొక గ్లాస్ నీళ్ళు పోసేసుకొని మనకి ఒక్కసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఉడకనివ్వాలన్నమాట.
ఒక్కసారి అలాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మనకి ఉడకాలన్నమాట. ఇలాగ చూడండి, బాగా ఉడుకుతోంది కదా. ఇప్పుడు మసాలా అంతా బాగా ఉడికిపోయిందనమాట. ఇలా ఉడికినాక లాస్ట్లో మనం ఆలుని ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం. ఉర్లగడ్డని ఉడకబెట్టుకొని ఇలాగ ముక్కలుగా కోసేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ ఉర్లగడ్డల ముక్కలన్నీ ఇందులోకైతే వేసేసుకోవాలి. ఇలాగ అన్నీ వేసుకొని గంటితో ఒక్కసారి అలా కలిపేసుకోవాలి. ఇలాగంతా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీరని కడిగి అయితే ఇలాగ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీర వేసేసుకొని ఇందులోకి వచ్చేసి కొత్తిమీరతో పాటు మెంతాకు మనము ఎండిపోయిండేది ఉంటుంది కదా, దాన్నే కసూరి మేతి అంటారు. దాన్ని ఇందులోకి ఇలాగా నలిపినట్టుగా వేసేసుకుంటే ఈ ఉర్లగడ్డ కూరలకి చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఫ్లేవరే వేరేగా ఉంటుందన్నమాట. ఒక్కసారి ఇలాగ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగంతా వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని కొద్దిసేపు ఉడకనిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నా స్టైల్లో ఇలాగా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనకు కూర అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా కూరనైతే పక్కకు పెట్టేసుకొని నేను ఆల్రెడీ పిండిని అయితే తడిపి పక్కన పెట్టుకున్నాను, గోధుమ పిండిని. ఇప్పుడు పూరీలు అయితే చేసేస్తాను. పిల్లలకి స్కూల్లో ఎప్పుడన్నా చెప్తారనమాట, వాళ్ళు స్కూల్ టీచర్లు చెప్తారు, ఈరోజు వెజిటేబుల్ రైస్ తీసుకురండి, ఈరోజు ఇది తీసుకురండి అనేసి. ముందు వెజిటేబుల్ రైస్ తెమ్మన్నారు, ఈరోజు వచ్చేసి పూరీ ఆలు అయితే తీసుకురమ్మన్నారు బాక్స్కి. ఎప్పుడో ఒకసారి చెప్తారు అలాగా. ఈరోజు పూరీ ఆలు చెప్పారనేసి నేను పూరీ ఆలు చేసేసి పిల్లలకైతే కట్టిస్తున్నాను. ఇక్కడ పిల్లలకు సరిపడానే చేసేసాను. మళ్ళీ వచ్చి చేసుకుందాము, టైం అవుతుందనేసి. వాళ్ళ నాన్న అయితే కాఫీ తాగేసి బయటకైతే వెళ్ళిపోయారండి, పని ఉందనేసి. ఇక్కడ నేను పూరీలు తిక్కేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటాను. ఇంకా ఇలాగన్నీ ఒక్కొక్కటిగా తిక్కుకొనేసి ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకొని పిల్లలకైతే పెట్టేసి వాళ్ళ బాక్సులకి అయితే కట్టిస్తాను. ఇంకా పూరీలు అయితే రెడీ అయ్యాయండి. దిలీప్కి పెట్టిచ్చేసాను, కూర వేసిచ్చి వాళ్ళైతే బయట తింటున్నారు. ఇవి నేను బాక్స్ కట్టియాలి కదా, బాక్సులు కూడా కట్టేసేసాను. అది వీడియో అయితే తీయలేదు నేను. ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసేసి ఇంకా సాక్సులు వేసేసి షూలన్నీ వేసేస్తున్నాను. ఇక్కడ మా చిన్నోడు 8 గంటలకే రెడీ అమ్మ టైం అవుతుంది అనేసి అయితే తొందర పెట్టేస్తున్నాడు నడవను బాగాను. ఫస్ట్ బాగా ఏడ్చేవాడు స్కూల్కి వెళ్ళాలి అంటే, ఇప్పుడు బాగా హ్యాపీగా అయితే పోతున్నాడు. టైం అవుతుంది పోవాలా స్కూల్కి అని అంటాడు. ఇప్పుడు మీకు కూడా బాగా చెప్తున్నాడు చూడండి. ఇంకా పిల్లల్ని అయితే నేను స్కూల్ దగ్గర వదిలేసి వచ్చి ఇంకా నేను కూడా పూరీ అయితే చేసుకొని ఇప్పుడు నేనైతే పూరీ అయితే తినేసిన తర్వాత నాకు ఇంకా బ్లౌజులు ఉన్నాయి మిషన్ కుట్టేకి, ఆ బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేసుకుంటాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. నేను చిన్నోడిని అయితే పిలుచుకొని వచ్చేసాను. మేడం చిన్నోడిని పిలుచుకొని వచ్చేటప్పుడు ఫోన్ చేసింది దిలీప్ వాళ్ళ మేడము. దిలీప్కి కడుపు నొస్తుందంట అని ఫోన్ చేసింది మేడం. సరేలేండి మేడం ఇంటికి పిలుచుకువెళ్తానని చెప్పేసి చిన్నోడితో పాటు పెద్దోడిని కూడా పిలుచుకొని వచ్చేసి కొంచెం జిస్ట్ అయితే తీసేసాను, జిస్ట్ తగిలిందేమో అనేసి. అలాగే వామాటర్ కూడా తాపి కొన్ని ఇంకా చక్కెర నీళ్ళు కొన్ని వేసిస్తానమ్మా తాగేసి పడుకో అని చెప్పాను. నాకు వామిట్ వచ్చినట్లుందమ్మా అని చెప్తున్నాడు, ఎందుకో మరి తెలీదు. ఇక్కడైతే చక్కెర నీళ్ళు అలాగే నిమ్మకాయ పిండేసి కొద్దిగా ఉప్పు వేసి కలిపేసి ఇచ్చాను, తాగేస్తున్నాడు. ఇక్కడ తాగుతానులేమ్మా అని చెప్తే కలిపించాను. ఇద్దరు అయితే ఇక్కడ తాగేసి పడుకోమంటే పడుకున్నారు, నిద్రపోతున్నారు. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.